నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడి పరిశుద్ధ లేఖనాలు మనందరి వినికిడిలో ధ్యానములో దీవించునుగాక. దేవుని పరిశుద్ధాత్మ ఈ రాత్రి మనలను దర్శించునుగాక. తన సత్య ప్రత్యక్షత మనకు అనుగ్రహించునుగాక. మనతో మాట్లాడునుగాక. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మమ్మలను మిక్కిలిగా ఎంతగానో ప్రేమిస్తూ ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రేమ నమ్మకమైన పరిశుద్ధమైన ప్రభువా, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. అత్యున్నతమైన సింహాసనమునందు ఆసీనుడు అయ్యుండి అందరినీ అన్నిటినీ సృష్టించి వాటికి జీవము ఊపిరి సమస్తమును అనుగ్రహిస్తూ పోషిస్తూ పరిపాలిస్తున్న దైవమా, మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. మీ ప్రియ కుమారుడు మా ప్రభువు మా రక్షకుడైన యేసు ప్రభువు పరిశుద్ధ నామమున నీ పరిశుద్ధ సన్నిధిని కలిగున్న భాగ్యాన్ని ఈ రాత్రి మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రాలయ్యా. సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం అయ్యా. మీ దాసులు మీ ప్రియులు నాయన, మీ భక్తులు నా తండ్రి అయ్యా. పిల్లి ఆనందరావు గారిని బట్టి నీకు స్తోత్రమయ్యా. వారిని మహిమలో చేర్చుకున్నటువంటి ఈ దినమును జ్ఞాపకం చేసుకుంటూ కుటుంబ సభ్యులు ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేకమైన జ్ఞాపకార్థ కూడికను బట్టి నాయన మీకు స్తోత్రమయ్యా. భూమి మీద ఉండగా మిమ్ములను సొంత రక్షకునిగా అంగీకరించి అయ్యా నీ పరిచారకునిగా కొన్ని సంవత్సరాలు ప్రభా ఏఎంజీలో నాయన నీ సేవలు వారు అందించారు ప్రభా. తర్వాత నాయన అనారోగ్య పరిస్థితిని బట్టి తండ్రి అయ్యా మీ దాసునితో నాయన తన మరణ పర్యాంతం కూడా నమ్మకమైనటువంటి నా ప్రభా అయ్యా విశ్వాసిగా వెంబడించాడు తండ్రి. సంఘంలో జరిగే ప్రతి కార్యక్రమంలో తను పాలు పంపులు కలిగి ఉండేవాడు నాయన. ఏది జరిగినా ప్రభా మీ దాసుని యొక్క ప్రార్థన పరిచర్య సహాయము నాయన అయ్యా నీ సేవకు అందించాడు ప్రభా. నీ పిలుపు విన్నాడు, నీ రాజ్యంలోకి ప్రవేశించాడు. అందుకొరకు నీకు స్తోత్రమయ్యా. అయ్యా నీతో ఉన్నాడని మేము నమ్ముతున్నాం, నీ రాజ్యంలో నీ మహిమలో ఉన్నాడని మేము నమ్ముతున్నాం ప్రభా. విడిచిన కుటుంబ సభ్యుల కొరకు, ప్రియ ఆంటీ గారి కొరకు అయ్యా, క్రీస్తుమణి ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం అయ్యా. దీవించండి. తను భర్త నడిచిన అడుగుల్లో అయ్యా తను కూడా ప్రభా నడుచున్నట్లుగా సహాయం చేయి. ముగ్గురు కుమార్తెలు వారి కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయన. ఈ దినం వారు కూడా మరి హైదరాబాదులో ఏదో కూటం జరుపుతున్నారని తెలిసింది నాయన. వారికి కూడా మీరు తోడుగా ఉండండి ప్రభా. రెండవ కుమార్తె అలాగే మూడవ కుమార్తెలను వారి కుటుంబమును ప్రభా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా ఈ దినం ఇక్కడ జరగటానికి ప్రభా మీరు కృప చూపించారు, అందుకొరకు నీకు స్తోత్రం. జరిగిన ఏర్పాట్లన్నిటిని బట్టి నీకు స్తోత్రం ప్రభా. తీసుకొచ్చిన మీ ప్రియుల కొరకు మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇంతవరకు తోడుగా ఉన్నారు. కొన్ని కీర్తనలు పాడుకున్నాం. మీ ఘనమైన నామాన్ని ఒప్పుకుంటూ మిమ్మల్ని స్తుతించి ఆరాధించాం. మహిమ మీకు కలుగును గాక, ఘనత మీకు కలుగును గాక, ప్రభావాలు మీకే చెల్లును గాకయ్యా. ఇప్పుడు నీ జీవంగల మాటలు వినాలని మేము ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం తండ్రి. సందర్భాన్ని బట్టి ప్రభా మాకు అవసరమైన మీ జీవంగల మాటలు మాకు అనుగ్రహించి ఆత్మలో మెళుకువ ప్రభా, ఆత్మలో బలమును ప్రభా మాకు దయచేయండి. మా జీవితమును ప్రభా మేము లోతుగా గ్రహించి గుర్తించి ప్రభా అయ్యా నీ వాక్యపు వెలుగులో మేము నడవటానికి మరొకసారి ప్రభా మీ స్వరాన్ని వినిపించమని మీ దాసుని కూడా జ్ఞాపకం చేసుకయ్యా. నీ శిలువ రక్తంతో కడగండి, శుద్ధీకరించు నాయన, నీ వెలుగుతో నింపు తండ్రి. అయా ప్రభా మాకు అవసరమైన మీ మాటలు మాకు దయచేయండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మా ప్రభువును, మా ప్రాణప్రియుడు, మా రక్షకుడు, మా విమోచకుడు, మా సహాయకుడైన యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ మరొకసారి వందనాలు. ప్రభు నామములో శుభాలు దైవాశీస్సులు తెలియజేస్తూ ఉన్నాను పిల్లరా. మంచిది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం 2 లేఖన భాగాలలో ప్రసంగ ప్రారంభం చేస్తూ ఉన్నాను. జాగ్రత్తగా వినటానికి మనం ప్రయత్నిద్దాం. మనం చదువుకున్న 2 వచనాలు మొట్టమొదట లూకాసు వార్త 24 మరి 8వ వచనాన్ని ఒకసారి చదువుదాం పిల్లరా. లూకాసు వార్త 24వ అధ్యాయము. అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొనిరి. దేవునికి స్తోత్రం. 7 కూడా అమ్మ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి
అప్పగింపబడి సిలువ వేయబడి మూడవ దినమందు లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. 8వ వచనం, అప్పుడు వారాయన మాటలు జ్ఞాపకము చేసుకొనిరి. దేవునికి మహిమ కలుగునుగాక. సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే మన ప్రభు, మన ప్రియరక్షకుడు మనందరి కోసం తన పరిశుద్ధమైన ప్రాణాన్ని అర్పించి మూడవ దినాన లేచినటువంటి సందర్భాన్ని, మరి యేసు ప్రభు మృతుల్లో నుంచి యేసు ప్రభు తిరిగి లేచాడు. తాను చెప్పినట్లుగా తాను మరి సజీవుడుగా ఉన్న దినాలలోనే ఇలాగు నేను అప్పగించబడవలసి ఉన్నది, నేను సిలువ వేయబడవలసి ఉన్నది, నేను చనిపోతాను, మళ్ళా మూడో దినాన్ని నేను లెగుస్తానని పలు సందర్భాలలో యేసు ప్రభు తన శిష్యులకు చెప్పినట్లుగా సువార్తలలో మనం గమనిస్తాం. యేసు ప్రభు యొక్క ఆ పునరుద్ధానాన్ని గురించి యేసు ప్రభు మరణించక మునిపే చెప్పాడు కదా, అవునా? యేసు ప్రభు మనందరి కొరకు మరణించక మునిపే తన పునరుద్ధానాన్ని గురించి కూడా, అంటే నేను మరణిస్తాను మళ్ళా లెగుస్తాను అనే విషయాన్ని యేసు ప్రభు మరణించక మునిపే చెప్పాడు. అది మాత్రమే కాదు, యేసు ప్రభు తన రెండవ రాకడ గురించి కూడా మొదటి రాకడలోనే చెప్పాడు కదా, మళ్ళా నేను వస్తాను, ఇప్పుడు మొదటిసారి వచ్చాను, రక్షించడానికి వచ్చాను అదా. ఎవరైతే నా మాటలు విని రక్షణ పొందుకున్నారో వారందరి కోసం మళ్ళా నేను వస్తాను. ఎవరైతే రక్షణ పొందిన వారుగా నా కొరకు సిద్ధపడిన వారు ఉన్నారో వారి కొరకు మళ్ళా నేను రెండవసారి వస్తాను. నన్ను నమ్మి రక్షణ పొందిన వారందరిని కూడా మళ్ళా తీసుకొని వెళతానన్నాడు. అంటే తన రెండవ రాకడ విషయాన్ని మొదటి రాకడలోనే యేసు ప్రభు చెప్పినట్లుగా సువార్తలలో మనం గమనిస్తున్నాం. కనుక యేసు ప్రభు ఎవరంటే గతంలో ఉన్నవాడు, వర్తమానంలో ఉన్నవాడు, భవిష్యత్తులో కూడా ఉన్నవాడు. 3 విషయాలు కూడా యేసు ప్రభు చెప్పాడు సువార్తల్లో. నేను ఎక్కడున్నవాడినో ఎక్కడికి వచ్చానో అంటే తన గతాన్ని గురించి చెప్పాడు. ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చిందో, ప్రస్తుతము నేను మానవునిగా మనిషిగా భూమి మీద ఎందుకు ఉండవలసి వచ్చిందో చెప్పాడు. నేను వచ్చిన కార్యం సంపూర్ణమైనాక దేని కొరకు వచ్చాడు యేసు ప్రభు? దేని కొరకు వచ్చాడమ్మా? ఒక సందర్భంలో పిల్లరా, మరి యేసు ప్రభు వారికి 12 years 12 సంవత్సరాలు. అప్పుడు పండగ ఆచరించడానికని, అసలు వాళ్ళ ఊరు ఏదంటే నజరేతు కదా. యేసు ప్రభు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగాడు, ఏ ప్రాంతానికి సంబంధించిన వాడంటే నజరేతుకు సంబంధించినటువంటి వాడు ఆయన. అక్కడ నుంచి యేసు ప్రభు ఎక్కడ పుట్టాడంటే లేఖనాలు నెరవేర్చబడినట్లుగా బెత్లెహేములో పుట్టాలని లేఖనాలు ఉన్నవి కనుక మరి అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చారన్నమాట. వచ్చి లేఖనాలు నెరవేర్చబడినట్లుగా మరి బెత్లెహేములో యేసు ప్రభు పుట్టాడు. తర్వాత బాలునిగా మరి ధర్మశాస్త్ర ప్రకారం ఏదైతే యేసు ప్రభుకు చేయవలసిందో అదంతా కూడా జరిగించి వాళ్ళు మళ్ళా తీసుకొని వాళ్ళ ఊరు వెళ్ళిపోయారు. ఏ ఊరు వాళ్ళది? నజరేతు వెళ్ళిపోయారు. మళ్ళా నజరేతుకు వెళ్ళారు. అయితే యెరూషలేము అనేది అది ఇశ్రాయేలీలకు, యూదులకు ఒక ముఖ్యమైన పట్టణం. అది యెరూషలేము అనేది అక్కడ సొలొమోను కట్టిన దేవాలయం ఉన్నది. కనుక ప్రతి పండుగ సందర్భంలో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా యెరూషలేముకు వస్తారు. యెరూషలేముకు వచ్చి పండగను ఆచరించుకొని మళ్ళీ వెళ్ళిపోతారు. అలాగూ యేసు ప్రభువుకి 12 సంవత్సరాలు ఉన్నప్పుడు మరి పండుగ కొరకని యెరూషలేముకు వచ్చారు. మళ్ళీ రిటర్న్ అయిపోయేటప్పుడు యేసు ప్రభు వాళ్ళతో తల్లిదండ్రులతో యెరూషలేములో నిలిచున్నాడు. యెరూషలేములో ఉండి అక్కడ పండితులతో పిల్లరా యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఆయన మాట్లాడుతున్నాడు, వాళ్ళు మాట్లాడేదానికి ఈయన జవాబులు ఇస్తున్నాడు. కానీ ఈయన ప్రశ్న వేస్తుంటే వాళ్ళు జవాబులు చెప్పలేకపోతున్నారు. వ్రాయబడిన విషయం ఏంటంటే ఆయన ప్రశ్నలకు ప్రత్యుత్తరములకు వాళ్ళు విస్మయం ఉందిరి అని ఉంది. అంటే పండితులు అన్నమాట. పండితులు ఆశ్చర్యపోతున్నారు. యేసు ప్రభుకు అప్పుడు ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాలే. 12 సంవత్సరాలప్పుడు ఆయన ధర్మశాస్త్రం గురించి, దేవుని వాక్యాన్ని గురించి మాట్లాడుతుంటే బిత్రపోతున్నారు మొత్తం. ఆయన ప్రశ్నలకు ప్రత్యుత్తరములకు వారు విస్మయం ఉంది. అరే ఈ పిల్లవాడికి ఇంత జ్ఞానం ఉందేంటి అని ఆశ్చర్యపోయారు. ఆ సందర్భంలో తల్లిదండ్రులు పోయారు. పిల్లలు యేసు ప్రభుని యెరూషలేములో వదిలిపెట్టి వాళ్ళు వెళ్ళారు. మళ్ళీ చూస్తే ఆ సమూహంలో యేసు ప్రభు లేడు. మళ్ళీ యేసు ప్రభు ఏడని చెప్పి మళ్ళీ వెతుక్కుంటూ వాళ్ళు యెరూషలేముకు వచ్చారు. వచ్చేటప్పుడు కల్లా ప్రభు ఎక్కడున్నాడు? యెరూషలేము దేవాలయంలో పండితుల మధ్యలో మరి వాదాలు చేస్తూ ఉన్నాడు, ప్రశ్నలకు జవాబిస్తున్నాడు కదా. చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములు,
చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములు స్థలమైన లేదే జన్మకు స్థలమైన లేదే జన్మకు తల వంచే సర్వా లోకము తల వంచే సర్వా లోకము పశుశాలలో నీవు పవళించినావా పరమాత్ముడవే నీవు పసిబాలుడవు కావు నీవు పసిబాలుడవు కావు పశుశాలలో నీవు చిరుప్రాయమందే శాస్త్రులు సరితూగలేదే వాదములు అనే మాట. అంటే గెలవలేకపోయారు యేసు ప్రభు, అంత జ్ఞానం. ఆ సందర్భంలో మళ్ళీ వెతుక్కుంటూ పిల్లరా యేషోబులు మరియమ్మలు యెరూషలేముకు వచ్చారు. వచ్చేటప్పటికల్లా ప్రభు ఎక్కడున్నాడమ్మా? దేవాలయంలో పండితుల మధ్యలో ఉన్నారు. అప్పుడు వాళ్ళు అన్నారు కదా, కుమారుడా మమ్మల్ని ఎందుకు ఇలాగూ చేసావయ్యా? నేను మీ నాన్న చాలా బాధపడ్డాం కదా, ఎంతో దూరం నడిచిపోయి మళ్ళీ వెనక్కి వచ్చామరా, నీకోసం ఎందుకయ్యేలాగా చేసావంటే అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడమ్మా? మీరెందుకు నన్ను వెతుకుతున్నారు? నా తండ్రి పనుల మీద నేను ఉండవాలని మీకు తెలియదా? దేవునికి స్తోత్రం. ఏ పనులు? చాలా పనులు ఉంటాయి. ఆ పనుల్లో తండ్రి పని చేయాలి. అది అన్ని పనులు మనం చేయాలి. ఆ పనుల్లో యేసయ్య పని ముఖ్యమైనదిగా మనం పెట్టుకోవాలి. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని పిల్లల లాంటి జ్ఞానంతో ఉండాలి. నువ్వేం చేస్తున్నావు అన్నది కాదు, నువ్వు చేసే పనిలోనే నువ్వు యేసు ప్రభు పని చేయొచ్చు. అది నువ్వు చేసే పనిలోనే యేసు ప్రభు పని చేయొచ్చు. నెహెమ్యా రాజుకు గిన్నెందించేవాడు, తను పని చేస్తూనే దేవుని పని మీద ఒక దృష్టి కలిగి ఉన్నాడు. అది పనులు చేస్తూనే పిల్లరా మీకు కొన్ని సంఘాలు ఉన్నాయి. హెబ్రోను సంఘాలు, లేమన్స్ ఇవాంజికల్ ఫెలోషిప్ సంఘాలు ఉన్నాయి. అందులో ఆ ఫెలోషిప్లో హెబ్రోన్ సహవాసంలో చాలామంది ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరూ ఇంజనీర్సు, లెక్చరర్సు, గెజిటెడ్ ఆఫీసర్స్, బ్యాంక్ ఎంప్లాయీస్. వాళ్ళ ప్రత్యేకమైన హెబ్రోను సహవాసంలో అయితే ఒక క్రమం ఉంది. అదేమిటంటే ప్రతి ఆదివారం కూడా వాళ్ళు సువార్త ప్రకటించాలి. ఇది భక్త సింగ్ గారు వారి సంఘాలకు ఏర్పరిచిన నియమం. అది ప్రతి సండే సాయంత్రం వాళ్ళు ఎంతటి వాళ్ళైనా సరే, వాళ్ళు ఎంత పెద్ద గొప్ప ఆఫీసర్స్ అయినా సరే కరపత్రాలు తీసుకొని వీధుల్లో పంచాలి. అలాంటి క్రమాన్ని ఆయన ఏర్పాటు చేశాడు. అంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకున్న కొంతమంది లెక్చరర్స్కి ఉన్నారు, అదే బ్యాంక్ మేనేజర్కి ఉన్నారు. వాళ్ళ పని వాళ్ళు చేసుకొని సాయంత్రాకల్లా మళ్ళా సర్దుకొని దేవుని సేవ కోసం పోతారు, దేవుని సేవ కొరకు పరిగెత్తారు. అంటే మన పనిలోనే మనం దేవుని పని మనం చేసేవారంగా మనము. నాకు మాదిరి ఒక ఆయన చెప్పాను ప్రారంభంలో, నా విశ్వాసానికి నేను రక్షణ పొందిన ప్రభువుని తెలుసుకున్న తుని దినాల్లో నాకు ఆయన బాగా టార్గెట్గా ఉండేవాడు. ఆయన అంటే చాలా ఇష్టం, ఆయన జీవితం బాగా నచ్చేది నాకు. ఆయన ఎవరంటే బ్రదర్ దివ్యా ప్రసాదరావు గారు, ఇప్పుడు కూడా ఉన్నాడు పిరంగపురంలో. ఆయన ఒక స్కూల్ మాస్టర్ గారు. ఆయన ఉదయకాలం అంతా బడి చెబుతాడు, సాయంకాలం అయ్యేటప్పటికల్లా క్యాషో తీసుకుంటాడమ్మా. క్యాషో తీసుకొని ఆ రైలా లేకపోతే ఆ లారీయా ఇంకోట ఆయన పట్టదు అసలు. అది నేను 2 సార్లు చూశాను. ఆయన పొట్టి వాడుకుంటాడు, లారీ ఎక్కలేకపోతున్నాడు. ఒకసారి ఆయనే కూర్చున్నాడు లారీ. ఆ లారీ క్యాబిన్లో కూర్చోవాలి, అది వెనక కూర్చోవాలా, ఇవి చూడడు. మనల్ని ఎక్కటమో ఏ ఊరు వెళ్ళాలి ఆ ఊరు వెళ్తాడు. అక్కడ పోయి ప్రభు నామాన్ని కనపరుస్తాడు, ప్రభువుని స్తుతిస్తాడు. మళ్ళీ పట్టుకొని వస్తాడు, ఏదో ఒకటి పట్టుకొని మళ్ళీ వస్తాడు. వచ్చి మళ్ళీ ఏదో ఒకటి ఎక్కి మళ్ళీ ఉదయకాలం బడికి వెళ్ళిపోతాడు. ఉదయకాలం అంతా బడిలో పాఠాలు చెబుతాడు, సాయంత్రం మళ్ళీ టీచింగు చేస్తాడు. కనుక దేవుని పని మనం ఎందుకు ఈ లోకంలో ఉన్నామంటే దేవుని కొరకు ఉన్నాము. దేవుని కొరకు ఇది మనం దృష్టిలో పెట్టుకోవాలి. మొత్తం ఆయన మహిమ కోసం మనం పుట్టాము. అంటే చదవద్దా, ఉద్యోగాలు చేయొద్దా, వ్యాపారాలు చేయొద్దా, వ్యవసాయం అన్నీ చేయాల్సిందే. అందులో యేసయ్య పని చేయి. అది నేను చెప్పేది. అన్నీ చెయ్యి, అందులో యేసయ్య పని నువ్వు పని చేస్తూ యేసు ప్రభు నువ్వు చూపించగలవు, నీ ప్రవర్తనలో చూపించగలవు, నీ మాటల్లో చూపించగలవు. వాళ్ళు గుర్తిస్తారు, వీళ్ళు దేవుని బిడ్డలు, వీళ్ళు ప్రార్థన పోయేవాళ్ళు కావాలా, వీళ్ళ మాటలు ఎలాగుంటాయి కావాలి, వీళ్ళ పద్ధతులు ఎలాగుంటాయి కావాలా అనుకునేవాళ్ళు అన్నమాట. అట్లా మనం మాటలోనే చూపించగలం ప్రభువుని, మన ప్రవర్తనలోనే
యేసు ప్రభుని మనం చూపించగలం. కనుక నేనేం చెబుతున్నాను, మనం ఏ పని చేసినా ఆ పనిలో దేవుని పని చేయొచ్చా, చేయకూడదా? ఆ పనిలో దేవుని పని చేయొచ్చు. ప్రత్యేకమైన స్టూడెంట్స్ గ్రూప్స్ ఉంటాయి కాలేజీలో, స్కూళ్ళల్లో. దేవుని నమ్మిన బిడ్డలు వీళ్ళు ప్రత్యేకంగా ఒక చోట కూడుకొని రక్షణ పొందినటువంటి ఇతర స్టూడెంట్స్ మీద వీళ్ళు గురి పెడతారమ్మా. స్టూడెంట్స్ మీద పరిచర్య, యూ మినిస్ట్రీ అని ఒక మినిస్ట్రీ ఉండేది, యూత్ అన్నమాట. వాళ్ళ పరిచర్య అది. స్టూడెంట్స్ మీద వాళ్ళు దృష్టి పెడతారన్నమాట. నమ్ముకున్నటువంటి స్టూడెంట్స్ అందరిని కూడా ఒక పక్కకు తీసి నమ్మనటువంటి స్టూడెంట్స్ని ఎట్లా ప్రభువులోకి నడిపించాలి, అది వాళ్ళ టార్గెట్ అన్నమాట. అట్లా పిల్లరా, మనం ఏ పని చేసినా కూడా మనం దేవుని పని మీద మనం దృష్టి కలిగి ఉండాలి. అది ప్రభు అన్నాడు కదా, మీరెందుకు నన్ను వెతుకుతారమ్మా, నేను నా తండ్రి పనుల మీద ఉండవల్లని మీకు తెలియదా అన్నాడు. ఒక పని పెట్టుకొని వచ్చాడు యేసు ప్రభు ఈ లోకానికి. ఒక పని పెట్టుకొని వచ్చి రాజ్యభారం ఆయన భుజముల మీద ఉండేను అనే మాట ఉంది. పని పెట్టుకొని వచ్చాడు, ఆ పని కంప్లీట్ చేసేలేడా, కంప్లీట్ చేయకుండా వెళ్ళాడా? ఆ పనిని, యేసు ప్రభు వచ్చిన పనిని ముగించి వెళ్ళాడా, ముగించకుండానే వెళ్ళాడా? ముగించి వెళ్ళాడు. ఎక్కడుంది ఈ మాట? యోహాను సువార్త 17:4 ఉంది. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణముగా, అద్దుకో ఏమన్నాడు బుల్లబ్బాయి, సంపూర్ణముగా నేను నెరవేర్చి తిని. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని, ఏ పని కొరకైతే నన్ను పంపించేవో తండ్రి, ఆ పని కంప్లీట్ చేశానయ్యా. అది మనం కూడా అలాగుండాలి. మనం కూడా ఒక పని మీద వచ్చేవమ్మా నువ్వు ఈ లోకానికి. యేసు ప్రభువు పంపించాడు, పలానా ఆయనకు భర్త అయ్యి 4 పిల్లలు కానీ వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేసి ఇది ఒక పని. ఈ పని కోసం పుట్టలాను నేను, పలానా దానికోసం పుట్టాను, ఫలానా చదువు చదవడం కోసం పుట్టాను, ఫలానా పదవి ఎలగబెట్టడం కోసం పుట్టాను. ఇదంతా సెకండ్స్ అన్నమాట. అర్థమైంది? అసలు నువ్వు పుట్టింది ఎందుకోసం అర్థమైంది. ఈ పని ముఖ్యము, ఇది ఈ పని కోసం ఈ పని అన్నమాట. నేను చాలాసార్లు చెప్పాను, ఎందుకు చదువుతావు? యేసయ్య కోసం చదవాలి. ఎందుకు ఉద్యోగం చేస్తావు? యేసయ్య కోసం ఉద్యోగం చేయాలి. ఎందుకు వ్యాపారం చేస్తావు? యేసయ్య కోసం వ్యాపారం చేయాలి. ఎందుకు వ్యవసాయం చేస్తావు? యేసయ్య కోసం చేయాలి. బైబిల్ చెప్పింది, నువ్వు ఏది చేస్తావో యేసయ్యను టార్గెట్ పెట్టుకొని చేయాలి. అది ఎందుకు కాపురం చేస్తావు? యేసయ్య కోసం చేస్తా, వాక్యం నెరవేరాలి. ఎందుకు చేయవు? యేసయ్య కోసం చేయను. వాడు పరలోకానికి అడ్డయ్యాడు, ప్రభు దగ్గరకు పోనీయడు, ప్రార్థన చేసుకొనియడు, అట్టడి భర్త అవసరం అంటావా? ఏమా, వాడి కోసం జీవితం అంతా నువ్వు మునిగావు అనుకో, నరకానికి పోతావు రేపు. మరి నాకంటే ఎక్కువగా అన్నాడు. అవునా? అది అన్నమాట. నాకంటే యేసు ప్రభువుని ప్రేమించడానికి ఆటంకం కానంత వరకే, ఆటంకం కానంత వరకు. ఒక ఆయన ₹1,00,000 జాబు రిజైన్ చేశాడనా. ఎందుకు రిజైన్ చేసావంటే ఆయన చెప్పాడు కదా, దేవుని పనికి ఈ ఉద్యోగానికి అసలు కుదరట్లేదు అన్నాడు. మరి దేవుని సేవ మానుకోపోయా? దేవుని సేవ, అరే దేవుడు అర్థమైన దేవుని సేవ ఎట్ట మానుకుంటాం? అవసరమైతే ఇది మానుకోవాలా. ఇది మానుకొని పిలిచిన దేవుడు, నమ్మకమైన దేవుడు పోషించుకుని ఉంటాడా? అవును కదా. జాబుకు రిజైన్ చేసి దేవుని పనిలోకి వచ్చిన ఎంతమంది? ఎంతోమంది కదా, ఎంతోమంది ఉన్నారు. ఎందుకు ఇలా జరిగింది అంటే దేవుని పనికి. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగిందంటే నువ్వు సేవ చేయటానికి వీల్లేదు, నువ్వు సేవ చేస్తే నీతో కాపురం చేయను, అర్థమైందని అని పబ్లిక్గా మాట్లాడుతుందంట. పబ్లిక్గా మాట్లాడుతున్నప్పుడు ఇక నాకు సేవ వద్దు, నువ్వే కావాలనుకుంటాడా? నిజంగా దేవుడు అర్థమైనాడు, నువ్వు అవసరం లేదు, పోవమ్మ అవతలకే, దేవుడు కావాలి నాకు. కనుక ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకుని, నాకంటే ఎక్కువగా దేనిని ప్రేమించొద్దు. దాని అర్థమైంది, దేవుణ్ణి ప్రేమించే విషయంలో ఏదడ్డొచ్చినా ఏం చేయాలి? మనం దాన్ని హత్తుకోవాలా, తీసి దెబ్బలో కొట్టాలి. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇంకా ఎన్ని సంవత్సరాలు బతుకుతామమ్మా? అవును కదా. జీవితం మనకు అర్థమైతే ఇవన్నీ మనకు ముఖ్యంగానే కావు. నా మాటలు బాగున్నా ఉన్నాడు స్తోత్రం చెప్పండి. దేవుడు పని ముఖ్యము, దేవుని కొరకు బ్రతకాలి. దేవుడు పంపితే ఈ లోకానికి మనం వచ్చాం. మన ఉనికికి, మన జీవానికి, మన చలనానికి కారకుడు ఎవరు? యేసు ప్రభు. ఆయన బట్టి ఈ లోకానికి మనం వచ్చాం. ఆయన బట్టి ఈ బంధాలు, అనుబంధాలని మనకు ఏర్పడిని. ఒక సమయం వచ్చినప్పుడు ఇవన్నీ ఏముండవు. అర్థమైందా? రేపు అక్కడికి పోవాలి, పక్కనే ఉంది గోడ అవతల. గోడ అవతల ఏముందమ్మా? సమాధులు ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళాలి. వీళ్ళొస్తారా? ఏమయ్యో నీతి ఇన్ని సంవత్సరాలు కాపురం చేశాను, రారాదని అమ్మడబడి అంటే వస్తాడు భర్త.
అరే నా కడుపును పుట్టారా మీరు, మిమ్మల్ని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను, రండి రా ఒక్కడనే పోతున్నాను అంటే వస్తారానా? ఎవరు రారు? అదే వల్లకాటి వరకేనోయి ఈ భవబంధాలు, ఆ కల్లానికి చెందవు ఈ అనుబంధాలు అన్నాడు భక్తుడు. అర్థమైంది? కనుక ఎవరు ముఖ్యం? యేసయ్య ముఖ్యం. వీళ్ళు ముఖ్యం కాదని అంటలే, వీళ్ళు కూడా ముఖ్యమే. అయితే యేసయ్య తర్వాత వీడు నాకు ముఖ్యం. అది నాకైనా నీకైనా మనందరికైనా పిల్లరా ఎవరు ముఖ్యంగా ఉండాలి? ఏమ్మా ఎవరు ముఖ్యంగా ఉండాలి? ఏందో బాధగా ఉన్నట్టున్నారు. యేసయ్య ముఖ్యంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది పిల్లరా, నా తండ్రి పనుల మీద నేను ఉండాలని మీకు తెలియదా అన్నాడు. మహిమలో ఉన్న దేవుడు ఒక పని కోసం ఈ లోకానికి వచ్చాడు. ఆ పని అంతా ముగించాడు. ముగించి ఇప్పుడు ఎక్కడున్నాడు? పరలోకంలో అధికారం కలిగి ఉన్నాడు. తండ్రి కుడి చేతి వైపు ఉన్నాడు. మనందరి కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు స్థలాలు సిద్ధపరుస్తూ, నా పిల్లలు రాబోతున్నారు త్వరలో నా దగ్గరకే, వాళ్ళు వచ్చేటప్పుడు కల్లా మంచి మంచి గృహాలు కట్టి పెట్టాలి, అన్నీ సిద్ధపరుస్తున్నాడంట యేసయ్య. దేవునికి స్తోత్రం. సిద్ధపరిచిన రాజ్యం, సిద్ధపరిచిన మనుషులు సిద్ధపరచబడిన రాజ్యంలోకి వెళతారు. యేసు ప్రభు మత్తయి 25 ఏమన్నాడు? నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారలారా, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యం. ఎవరి కోసం అంటామా? తండ్రి చేత ఆశీర్వదించబడిన వారికి సిద్ధపరచబడిన రాజ్యం ఉందంట. ఆ రాజ్యంలోకి వెళతాం. మనమందరం ఎవరు చెప్పండి? తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళము. ఎట్లాగేంది? తన కుమారుడైన యేసు ప్రభుని నమ్మేం గనక రక్షణ పొందేం గనక మనము తండ్రి చేత మనం ఆశీర్వదించబడిన వాళ్ళం. ఇంతవరకు చెప్పడానికి టైం పట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, మనందరి కొరకు చేయవలసిన పని చేశాడు. ఆయన మరణాన్ని గురించి బ్రతుకున్నప్పుడే చెప్పాడు, పునరుద్ధానాన్ని గురించి బ్రతుకున్నప్పుడే చెప్పాడు, ఎందుకు పుట్టాడో చెప్పాడు, ఎందుకు చనిపోవాలో చెప్పాడు, ఎందుకు లెగవాలో చెప్పాడు. ఇవన్నీ ఎప్పుడు చెప్పాడు? ఎందుకు మళ్ళీ రెండోసారి రావాలో కూడా చెప్పాడు. ఇవన్నీ యేసు ప్రభు చెప్పేశాడు. మొదటి రాకడలోనే రెండవ రాకడ చెప్పాడు. మొదటి రాకడలోనే తన మరణాన్ని గురించి చెప్పాడు. ఎవరైనా చెబుతారా పిల్లరా? నా మరణం ఇలాగ సంభవించిందని నాకు తెలుసా? నాకు తెలియదు. ఈ ప్రాణం ఎలా పోయిందో నాకు తెలియదు. నీ ప్రాణం ఎలా పోయిందో నీకు కూడా తెలియదు. కానీ యేసు ప్రభువుకు తెలుసు. నేను పాపాత్ములకు అప్పగించబడతాను, వాళ్ళు నన్ను నానా బాధలు పెడతారు, చివరకు నన్ను సిలువలో చంపుతారని యేసు ప్రభు చెప్పాడు. అలా మనం చెప్పగలమా? మనం చెప్పలేం. అయితే వాక్యం బాగా చదువుకుంటే మనకు కొంత అర్థమైంది. పిల్లరా, యేసు ప్రభు పునరుద్ధానం గురించి కూడా చెప్పాడు. నేను మరణిస్తాను, తిరిగి లెగుస్తానని చెప్పాడు. అయితే ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరూ కూడా జరిగినటువంటి ఈ భయంకరమైన పరిస్థితిని బట్టి అందరూ మర్చిపోయారు. యేసు ప్రభు చెప్పిన మాటలన్నీ మర్చిపోయి యేసు ప్రభు సమాధికి సుగంధ ద్రవ్యాలు పోద్దామని వచ్చారంట. వచ్చేటప్పుడు కల్లా పిల్లరా, ఆ డోర్, ఆ తలుపు, ఆ రాతి తలుపు కదా, అది తెరవబడి ఉన్నది. ఒక దేవదూత అక్కడ ఉన్నాడు, దగ మెరిచిపోతున్నాడు. ఇద్దరని ఒక చోట, ఒక్కరని ఒక చోట ఉంది. పిల్లరా, దేవదూతలు మెరిచిపోతున్నారు. ఎవరిని వెతుకుతున్నారు అంటే నజరేయుడైన యేసుని. ఆయన ఎక్కడున్నాడు? లేచి ఉన్నాడు కదా. సజీవుడైన వానిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు? యేసు ప్రభు ఎవరంటే సజీవుడు. మిగిలిన వాళ్ళందరూ చచ్చిపోయారు, లేరు, అడ్రస్ లేరు. చిన్న బాణం పోయి ఈ కాలు తగిలిందంట, ఏదాన్ని బొట్టన వెలుగు తగిలిందంట, మటాష్. అందరి మరణం గురించి ఉంది బైబిల్లో. యేసు ప్రభు మరణం గురించి ఉంది, కానీ ఆయన మళ్ళీ పునరుద్ధానుడు అయ్యాడు. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు, నేను నమ్మిన దేవుడు మరణించిన దేవుడు కదా. మరణించిన దేవుడే, కానీ మరణాన్ని జయించిన దేవుడు. దేవునికి స్తోత్రం. అది పాపమును లోకమును జయించిన వాడవు, సాతానును ఓడించిన వాడవు. అది అన్నిటినీ జయించిన జయశాలివి, నాకు జయమిచ్చే విజయశాలివి. దేవునికి స్తోత్రం. అన్నిటినీ జయించిన ఆయన జయశాలి. దేవునికి స్తోత్రం. మనకు జయమిచ్చేవాడు కూడా ఆయనే. దేవునికి స్తోత్రం. కనుక ఆయనందు మనం విశ్వాసం ఉంచాలా. అన్నిటినీ ఓడించిన దేవుడు. అప్పుడు అన్నారు కదా, మీరు సజీవుడైన వాడిని మృతుల్లో ఎందుకు ఎదుగుతున్నారు బాబు? ఆయన లేడు, లేచున్నాడు మీకు చెప్పినట్టుగా గుర్తులేదా? నేను పాపాత్ములైన మనుషులకు అప్పగించబడతాను, మళ్ళా 3వ దినాన లెగుస్తానని చెప్పలేదా మీకు? ఆయన మాటలు జ్ఞాపకం లేదా మీకు అన్నప్పుడు పిల్లరా, అప్పుడు
24:8 చూడండి. అప్పుడు వారు ఆయన అప్పుడు వారు ఆయన మాటలు ఏం చేసుకున్నారు? జ్ఞాపకం చేసుకున్నారు. కనుక పిల్లరా, మనము జ్ఞాపకం చేసుకోవాలా? ఈ రాత్రి ఎవరిని జ్ఞాపకం చేసుకుంటున్నాం? ఆనందరావు గారిని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయనతో పాటు దేవుని వాక్యాన్ని మనం ఎందుకు ఆనందరావు గారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం అంటే, భూమి మీద ఉంటుండగా ఆనందరావు గారు యేసు ప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించాడు. యేసయ్య రక్తంలో కడుక్కున్నాడు. కొంతకాలం ఏఎంజీలో ఆయన పరిచారకుడు లిస్టులో ఆయన ఒక మెయిన్ అన్నమాట ఆనందరావు గారు అంటే. తర్వాత ఆరోగ్య పరిస్థితిని బట్టి అక్కడికి వెళ్ళలేకపోయాడు. చిన్నగా మనకు ఫ్యామిలీ పరిచయం అయింది. ఇక అప్పటి నుంచి పిల్లరా మన దగ్గరికి ఆయన వస్తూ ఉండేవాడు. ఏ చిన్న కార్యక్రమం అయినా, ఇద్దరు భార్యాభర్తలు నెమ్మదిగా వస్తారు ఇంట్లోకి. వచ్చాయా, ప్రార్థన చేయ్యా, ఏంది సంగతి అంటే ఇక ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తారు. అయ్యా ఇదేనయ్యా ఉంది. ఎవరు ఏమన్నారు అంకుల్ నిన్ను? అయ్యా అట్లా కాదులే అయ్యా. అది పిల్లరా, ఈ కార్యక్రమానికి ఆయన హస్తం లేదు అంటానికి లేదమ్మా. అందుకే నాకు తెలుసు కదా, మీరందరూ నా బిడ్డలు, మిమ్మల్ని గురించిన సాక్ష్యం దగ్గర ఉండేదిగా, నాకు తెలియకుండా ఉండదు కదా. గొర్రెకు కాపరి తెలుసు, కాపరి గొర్రె తెలుసు కదా. కాబట్టి ఏ చిన్న ఈవెంట్ అయినా సరే, మనం ఏదన్నా దేవుని కొరకు ఒకటి మనం పూనుకున్నామంటే నెమ్మదిగా వస్తారు. ఇద్దరు వస్తారన్నమాట. ఇద్దరు వచ్చి కష్టపడి ఎక్కుతారు మెట్లు. పైకల్లా వచ్చి కానుక చేతులు పెట్టి, అయ్యా ఇదిగో ఇదేనయ్యా, ఎట్లా సర్దుకా అన్నట్టుగా అన్నమాట. ఇప్పుడు ఇది మాత్రం ఇవ్వకపోతే ఏముందయ్యా అంటే అట్లా కాదులేయ్యా అని చెప్పి పిల్లరా అట్లా వచ్చి వెంబడించేవాడు అన్నమాట. నేను అసలు అది కాదు అంది, నువ్వు చాలా మంచి విశ్వాసివి, అర్థమైంది. సేవ చాలా అవసరత ఉన్నాయి మనకి, ఇప్పుడు చాలా అవసరత ఉన్నాయి. వాళ్ళ జీవితాలు బతుకున్నారు కదా కూతుళ్ళు. నేను అనేవాడిని, అమ్మా 2 స్థలాలు ఉన్నాయి కదా అంకులు, అవి దేవునికి ఏమనేవాడు నేను. ఇప్పుడు వాళ్ళది అనుకుంటారు దాని దగ్గర. ఇప్పుడు వాళ్ళకి తగాదు పెట్టిపోతీవి. నేనేం చెప్పాను, నేను దేవుని సేవ చేస్తాను, నిన్ను పరలోకంలో యేసయ్య మెచ్చుకుంటాడు. వాళ్ళు ఎటు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి లేవా, వాళ్ళు బ్రతకట్లేదా అనేవాడిని. పిల్లరా నేను నవ్వుతాననేవాడిని. దేవునికి మహిమ కలుగు తెలియదు చాలా మందికి. పరలోకంలో దేవుడు ఎట్ట మెచ్చుకుంటాడో తెలియదు. ఆ స్థలం అట్టే మరి అమ్మేరు లేదు నాకు తెలియదు. కానీ ఇప్పుడు అమ్మినా కూడా గొడవే కదమ్మా. అంటే మొత్తం 3 వస్తారు అక్కడికి. ఇప్పుడు దానికోసమే ఇరు పక్షాల పోటీ. అక్కడెందుకు పెడతావు ప్రార్థన నాకు అర్థం కాదు. ఏదో అన్నమాట. చివరికి 3వ నాటికి ఆ స్థలం దగ్గర ఏదో చిన్నగా నువ్వు చూసావా మా నాన్ని అని అక్కడ దన్నుకొని దీనికోసం అన్నమాట. ఈ బాధ అంతా నీకెందుకు అన్న ముందే నేను. ఇలాంటి పోటీలు వస్తాయి, మళ్ళీ తన్నుకుంటారు రేపు 3 దేవునికి పెట్టిపో అన్న. అదో భలే చెప్పేవాళ్ళయ్యా. పిల్ల మంచివాడు, అయితే నా మాటల ప్రేమతో తీసుకునేవాడు, సహకరించేవాడు. తను బ్రతికినంత కాలం నమ్మకంగా దేవుణ్ణి వెంబడించాడు. ప్రభు దగ్గరికి వెళ్ళాడు. నేను ధైర్యంగా ఆయన గురించి చెప్పగలను. ప్రభుతో ఉన్నాడు. ఆయన మనం జ్ఞాపకం చేసుకున్నాం. దాంతోపాటు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. పిల్లరా జీవితపు విలువలు మనం ఎరిగిన వారంగా ఉండాలి. నీ ద్వారా దేవుని పని జరగాల, నా ద్వారా దేవుని పని జరగాల. అవునా, జరగాలి. ఈ ఆత్మీయ గ్రహింపులు ఇక్కడ ఉండవు. అర్థమైంది? ఈ ఆత్మీయ గ్రహింపులు ఉండవు. అదే అన్యుల్లోంచి కనుక రక్షణ పొందితే, మరొక నుంచి వాళ్ళు రక్షణ పొందితే, వాళ్ళ సమర్పణ, వాళ్ళ త్యాగాలు వేరుగుంటాయమ్మా. వాళ్ళకు ప్రభువు అర్థం కానంత వరకే. ప్రభువు వాళ్ళకి అర్థమయ్యాడా ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయమ్మా. ఆ పరిస్థితులన్నీ కూడా వేరుగా ఉంటాయి. కనుక ఆత్మీయ గ్రహింపులోకి రావాలా. నీ ద్వారా దేవుని పని జరగాల, నా ద్వారా దేవుని పని జరగాల, దేవుని రాజ్యం విస్తరించాలా. నీ ద్వారా నా ద్వారా దేవుని రాజ్యం విస్తరించాలా. పలానమ్ముందే బలమైన సపోర్ట్ చేసిదే దేవుని పని ముందుకెళ్తుంది. పలానా చెల్లి, పలానా తమ్ముడున్నాడు, దేవుని పని ముందుకెళ్తుంది. 4 స్థలాలకు వెళ్ళి దేవుని వాక్యం చెప్పి రావాలి మనం. ప్రభువుకు స్తోత్రం. పిల్లరా ఈ రాత్రి తనతో పాటు యేసు ప్రభువుని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోండి అన్నాడు. వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. ఎవరు? స్త్రీలు. వారు ఆయన మాటలు జ్ఞాపకం చేసుకున్నారు. కనుక ఈ రాత్రి మనము కూడా యేసు ప్రభు వారు చెప్పిన మాటలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను కొన్ని చెబుతాను పిల్లరా, మీరు పట్టుకోవటానికి ప్రయత్నించండి. యేసయ్య ఆయన మనందరి కోసం మానవునికి ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన ఏం మాట్లాడారు
ఏం మాట్లాడారు? మొట్టమొదట మనం చూస్తే, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు. దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఏమన్నాడు? మీరెందుకమ్మ మోసుకుంటారు? నేను కదా ఉన్నాను కదా, నేను కదా మోయటానికి వచ్చాను. మీ చింత యావత్తు మీ మీద వేసుకోండి అన్నాడా? మీ చింత యావత్తు నా మీద, మీ భారాన్ని నా మీద మోపమన్నాడు. కనుక పిల్లరా, యేసు ప్రభు నా యొద్దకు రండి అన్నాడు. ఆ మాట జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి సందర్భంలో పిల్లరా మనం ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళాలి? దేవుని దగ్గరికి వెళ్ళాలి. ఏ పరిస్థితిలో, ఏ పరిస్థితి అయినా సరే దేవుని దగ్గరికి మనం వెళ్ళాలి. పరిస్థితులు బాగలేదా, కుటుంబం బాగలేదా, ఆరోగ్యం బాగలేదా, పిల్లలు బాగలేదా, ఏం బాగలేదు, ప్రభు దగ్గర పో. నేనైనా నువ్వైనా ఇద్దరం చేయాల్సిన పని అదే. ప్రభు నా దగ్గరికి రమ్మన్నాడు కనుక మనం అటు పోవద్దు. సమస్య వచ్చినప్పుడు ఎడిపోవాలి చెప్పండి? సమస్య వచ్చినప్పుడు ఎడిపోవాలమ్మా? కుటుంబ సమస్యలన్నీ కూడా కూరగాయల అమ్మేవాడు చెప్పుందంట ఒక ఆమెమ్మ. వీడు మాట్లాడాడయ్యా, నన్ను కొడతా ఉంటాడు భర్త, సరే ఇంట్లో నాకు అన్నం పెట్టాడు. కూరగాయల అమ్మ కూడా చెబుతుందంట సమస్య అంతా. వాడు 2 వారాలు విన్నాడు. 3వ వారం మాట్లాడి, భర్త ఎందుకమ్మా రారని తీసుకెళ్తా అన్నాడంట. ఎవడు? కూరగాయల అమ్మేవాడికి. ఒక ఆమె పాలమ్మేవాడు చెబుతుందంట సంగతి అంతా. ఎట్లే ఉంటాయి మరి కాపురాలన్నీ. ఎవరికి చెప్పాలి? చెప్పేవాడికి చెప్పాలి. ఒక అమ్మకి చెబుతుంటే ఒకసారి ఏమో కామకే పడలా. ఏమో కామ పడపోతే ఇక మేము చెప్పిన అన్ని తగాదులు ఆమె అంటుందంట. నువ్వు ఇట్ట చెప్పేవు కదా, నువ్వు ఇట్ట చెప్పేవు కదా, నీ చరిత్ర ఇది కదా. ఎవరికి చెప్పదు? ఎవరికి చెప్పాలి? మన దిక్కైన యేసయ్యకి మనం చెప్పుకోవాలి. హల్లెలూయా. అది మనం ఆయనకు చెప్పాలి. నా యొద్దకు రండి అన్నాడు ప్రభు దగ్గరికి వెళ్ళాలి మనం. అది ఏ సమస్య అయినా సరే ప్రభు దగ్గరికి వెళదాం. ప్రభు దగ్గరికి ఆయన సమస్తం చేయగలిగింది. రెండవది పిల్లరా, నా యందు విశ్వాసం ఉంచండి అన్నాడు కదా యేసు ప్రభు. పిల్లరా, యోహాను 14 మాట అన్నాడు, మీ హృదయములను కలవరపడనీయొద్దు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును. అదే యేసు ప్రభు మాట, నా యందు విశ్వాసం ఉంచండి. కనుక ఎవని యందు విశ్వాసం? ప్రభువునందు విశ్వాసం. ఆయన ఏదైనా చేయగలడు. దేవునికి స్తోత్రం. మట్టిని మనిషిగా చేశాడమ్మా, అవునా? మట్టిని మనిషిగా చేసి తన జీవాన్ని ఊదాడు, మనిషి అయిపోయాడు. కనుక యేసు ప్రభు ఏదైనా చేయగలడు. ఇశ్రాయేలుకు దాహం అయింది, బండను కొట్టమన్నాడు. ఏమో బండను కొడితే నీళ్ళు వస్తాయా? వచ్చినాయా లేదా? ఆశ్చర్యం. మనమైతే అనుమానం పడదు, బండ కొడితే నీళ్ళు ఎట్లా వస్తాయి ప్రభా? కొట్టు, నేను చెప్పానుగా. పిల్లరా, ఆకాశం చీల్చి మన కొరకు ఆహారం పంపాడు. దేవుని యందు విశ్వాసం ఉంచంతే. నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు గొప్పవాడు. దేవుని ఇందులో ఏదో పాఠం ఉన్నది, ఏదో నేర్పిస్తున్నాడు. మనుషులందరూ తన వైపు చూడాలని, ఏదో అద్భుతం ద్వారా మరొకసారి తన పట్ల విశ్వాసం ఉంచాలని ఏదో చేస్తున్నాడు. ఆయన జరిగించేవన్నీ కూడా దేనికోసం? మన మేలు కోసం, మన మేలు కోసం. సర్వాధికారివి నీవేనయ్యా యేసయ్యా, సమస్తమును జరిగించువాడవు నీవేనయ్యా. సర్వాధికారివి నీవేనయ్యా యేసయ్యా, సమస్తమును జరిగించువాడవు నీవేనయ్యా. నమ్మిన వారి మేలుకే చేయువాడవు, వేడిన వారి మంచికే జరిగించువాడవు. నమ్మిన వారి మేలుకే చేయువాడవు, వేడిన వారి మంచికే జరిగించువాడవు. సర్వాధికారివి నీవేనయ్యా యేసయ్యా, సమస్తమును నీవేనయ్యా. దేవునికి స్తోత్రం. అంత మన మేలు కోసం ప్రభు సమకూర్చి జరిగిస్తాడు. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచాలి. నేను నమ్మిన దేవుడు గొప్ప దేవుడు, నేను నమ్మిన దేవుడు నన్ను చేసిన దేవుడు, నేను నమ్మిన దేవుడు నాకు జీవాన్ని ఇచ్చిన దేవుడు. ఏదో పాఠం ఉంది నాకు నేర్పుతాడు, తర్వాత మళ్ళీ నన్ను శుద్ధ సువర్ణంగా ఆయనే చేస్తాడు. ఎందుకు పర్మిషన్ ఇచ్చాడో దేవునికి అన్నీ తెలుసు. మరి ఇంతకంటే మంచోడేడి, ఇంతకంటే పరిశుద్ధుడేడి, ఇంతకంటే ప్రేమించేవాడు ఉన్నాడు అంటాం. ఎక్కడన్నా ఉంటే అక్కడికి పోదాం మనం.
యేసయ్య కంటే మంచోళ్ళు ఎవరు లేరు, దొరకరు మనకి. యేసయ్య కంటే పరిశుద్ధులు ఎవరు దొరకరు. మన కోసం ప్రాణం పెట్టిన వాడు యేసు ప్రభు. అక్కడ ఎవరు మన కోసం ప్రాణం పెట్టలా, ప్రాణాలు తీసేవాళ్ళే వాళ్ళు అందరూ. ప్రాణాలు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఈ మాటలు చెబుతాను, నన్ను తీసుకెళ్ళి గడియార స్తంభం దగ్గర పెట్టొద్దా మీరు? మరి ఏమన్నా నేను ఈ రోషం కలిగి ఉన్నా నా దేవుని కోసం, మరి చెప్పించే బాధ్యత ఎవరిది? దేవుని మాటలు చెప్పటానికి నేను రెడీగా ఉన్నా కనుక ఆ చెప్పించే బాధ్యత మీ మీద ఉంది. దేవుడు తన వాక్యంతో నన్ను నింపాడు, దాని నలుగురికి వినిపించాల్సిన బాధ్యత సంఘం మీద ఆధారపడి ఉండిద్ది. ఈ ఒక్క నెలే అని తర్వాత ఇంక మళ్ళీ బయటికి పోవాలి. మనం బయటికి పోవాలి, ఇక్కడ కూర్చోటానికి కాదు. ఇక్కడ ఉంటానుకున్నారు వీళ్ళందరూ, చాలా మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళని చేసుకొని అసలు పల్లెల జోలికి పోవద్దమ్మా. నన్ను అడిగితే పల్లెల జోలికి పోకూడదన్న రామారావు అన్న. వాళ్ళని బ్యాప్టిస్ట్ వాళ్ళకి లూథరన్ వాళ్ళకి వదిలిపెట్టాలి. మనం పోవాలి, బయటికి పోవాలి. ఎప్పుడైనా వాళ్ళ అయ్యి వాడి జోలికి మనం పోకూడదు. అసలు మనం వెలుపలికి వెళ్ళిపోవాలి. అది విస్తారమైన కోత ఉంది. ఇక్కడికి వీళ్ళది అనుకుంటుంటారు. పిల్లరా, దేవుని మనసు తెలియదు, దేవుని వాక్యం తెలియదు, దేవుని హృదయం ఏందో వాళ్ళకు తెలియదు. కనుక మనం సువార్త కోసం వెళ్ళాలి, సువార్త కోసం వెళ్ళాలి. యేసు ప్రభువుని చనిపోయేటప్పుడు కల్లా కొంతమంది కన్నా మనం స్పష్టంగా చెప్పాలి. ఒరే బాబు, అమ్మా, తల్లి, ఇదిగో ఈయనమ్మా, ఈయన, ఇంకెవరు లేరు అని కొందరికన్నా మనం చెప్పాలి, కొందరికన్నా చెప్పాలి. దాని కొరకు మనం రోషం కలిగి బ్రతకాలి. దేవునికి స్తోత్రం. రోషం కలిగి బ్రతకాలి. యేసు ప్రభువుని 10 మందికి చెప్పి 10 మందికి చూపించి, నీ బ్రతుకు ద్వారా, నోటి ద్వారా, జీవితం ద్వారా, ప్రవర్తన ద్వారా 10 మందికి చూపించప్పుడు వెళ్ళాలి పరలోకానికి. దేవునికి మహిమ కలుగును గాక. ఖాళీగా ఉండదు. ఖాళీగా ఉంటే సాతాను వచ్చేస్తాడు. వాడు వచ్చి ఏదో గందరగోళం చేస్తాడు. ఖాళీగా ఉండకూడదు. మనము కొద్దిగా రెస్ట్ తీసుకుందాం కదా. ఎవరికై రెస్ట్? మనకు దేవుని సేవలోని రెస్ట్, దేవుని సేవలోని సంతోషం. నాకైతే అంతే, అంతా ఆయనలోనే ఉందమ్మా. అంత సంతోషం, సంబరం అంతా కూడా. దైవజనుడు రాయలా, సన్నిధైనా సంబరమైనా నువ్వేనయ్యా. రాశాడ పాటలు, ఈ సంవత్సరం పాటలు. మనకు ఆయన సందడాయనే, సన్నిధి ఆయనే, అన్నీ మనకు ప్రభువే. ఆయన సేవలోనే మనకు ఆనందం. హల్లెలూయా. విశ్వాసం ఉంచమన్నాడు. జాగ్రత్త, ప్రభువు మనకు చాలు. ప్రభువు నందు ఇంకేం చెప్పాడమ్మా? ఇంకేం చెప్పాడు? మార్కు సువార్త 16:15-16లో నమ్మి బాప్తిస్మము పొందువాడు రక్షణ పొందును, నమ్మని వానికి శిక్ష అన్నాడు. పిల్లరా, అంటే యేసు ప్రభు చెప్పిన మాటలు మనం రిమెంబరింగ్ చేసుకుంటున్నాం. ఏం చేస్తున్నాం? ఈ రాత్రి జ్ఞాపకం చేసుకుంటున్నామయ్యా. యేసు ప్రభు మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారు ఆయన మాటలు జ్ఞాపకము చేసుకోండి. అంటే యేసు ప్రభు ఏం చెప్పాడు? నన్ను నమ్మమని చెప్పాడు, నా యందు విశ్వాసం అని చెప్పాడు, నమ్మి బాప్తిస్మాన్ని పొందమన్నాడు. నన్ను నమ్మి బాప్తిస్మాన్ని మనం పొందుకోవాలా. బాప్తిస్మం పొందిన బిడ్డలేనా మీరందరమ్మా? అయితే మంచిది, దేవునికి స్తోత్రం. ప్రభువు మాటను ఇంకెక్కడన్నా మనం వెనకయిస్తున్నామా? నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షణ పొందుతాడు, నమ్మని వానికి ఏముందంట? శిక్ష ఉంది. నమ్మని వాడు రేపు శిక్షించబడబోతున్నాడు. బాప్తిస్మం ఎవరైతే పొందటం లేదో వాళ్ళు రేపు శిక్షలోకి పోతున్నారు. కనుక నమ్మాలి మనం బాప్తిస్మం. ప్రభువు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోండి. ఇంకేం చెప్పాడయ్యా? నన్ను వెంబడించమన్నాడు, ఫాలో కమ్మన్నాడు. అర్థమైందా? నన్ను వెంబడించు. దేవునికి స్తోత్రం. అర్థం, నన్ను వెంబడించు, నన్ను వెంబడించు. పిల్లరా, లేవీని చెప్పాడు, మత్తయి నన్ను వెంబడించమన్నాడు. మరి తర్వాత యోహాను, యాకోబు చెప్పాడు. వాళ్ళు ధోనిలు బాగు చేసుకుంటున్నారు. నన్ను వెంబడించమా. అక్కడ పడేసి వాళ్ళు యేసు ప్రభుని కనుక యేసు ప్రభుని మనం ఫాలో అవ్వాలి. ఎవరిని మీరు ఫాలో అవుతారు? యేసు ప్రభుని మనం వెంబడించే వారంగా, మేము యేసు అనుచరులము, ఆయనను వెంబడించు వారము. యేసు ప్రభువుని మనం వెంబడించాలి. ఇంకేం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రభు ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. ప్రార్థన ద్వారా దేవునితో ఒక కమ్యూనికేషన్. అర్థమైందా? మనం ఒక సహవాసాన్ని మనం కలిగి ఉంటాం, ఫెలోషిప్ కలిగి ఉంటాం. ప్రార్థన ప్రభువుతో మాట్లాడుట, ప్రభువుతో పరిచయం, ఆయన మాటలు వినాలి, ఆయనతో మనం మాట్లాడాలి. ప్రార్థన చేయమన్నాడు. ప్రతి సందర్భంలో ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయండి, విసుకక చేయండి, మెళుకువగా ఉండి చేయండి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం,
వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలెననుటకు ఆయన ఈ ఉపమానము చెప్పాను. అంటే విసుకక నిత్యము మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన ఏమొచ్చింది? ప్రార్థనలో కొందరికి నిద్ర వచ్చింది, ప్రార్థనలో కొందరికి ఇసుకొచ్చింది, ఇంకా ప్రార్థనలో చెప్పండి అమ్మ నిజం దేవుని ఎదుట అబద్ధం ఆడకంతా నిజమే చెప్పుచున్నాను. ప్రార్థనలో అర్థమైంది ఏమొచ్చిందో మీకు? కోపం వచ్చింది, ఎక్కువసేపు చెబితే ఇసుకొచ్చింది, నిద్ర వచ్చింది. ఒక ఆమె ఉంటుందంట, ఎక్కడ నిద్ర పట్టదంట ఆమెకి. దేవుని సన్నిధికి వచ్చి కూర్చుంటే కమ్మ నిద్ర పట్టిద్దంట ఆమెకి. పిల్లరా, ప్రార్థన చేయాలి. అదా ఇసుకక నిత్యం మనం ప్రార్థన చేయాలి. మెళుకువగుండి చేయండి. మెళుకువగుండి శోధనలో ప్రవేశింపకుండున్నట్లు అన్నాడు కదా. మనం ప్రార్థన చేయాలి. సమయాన్ని బట్టి మనం దేవుని పాదాలు పట్టుకోవాలి. ప్రార్థన చేసినప్పుడు ఆ ధైర్యం వేరుగుండిద్ది, ప్రార్థన చేయకపోతే ఆ పరిస్థితి వేరుగుండేది. ప్రార్థన చేసిన వాళ్ళు పిరికోళ్ళు ఉండలేరు. ప్రార్థన చేసేవాళ్ళు ధైర్యంగా ఉంటారు, ప్రార్థన చేసేవాళ్ళు నెమ్మది ఉంటారు, కలవరపడరు. ప్రభువు చెప్పాం కదా, ఇంకా భయపడాల్సిన అవసరం ఏమిటి? జాన్ వెస్లీ గారు ఒకసారి ఓడలో ప్రయాణం చేస్తూ ఉన్నాడంట. ఆయన ప్రయాణం చేస్తుంటే ఆయన ఒక బుక్ లోపల చదువుకుంటా కూర్చున్నాడు. చదువుకుంటుంటే ఈ లోపుగా మనుషులు పెద్ద పెద్దగా అరిచినట్లుగా కలవరు ఆ మాటలు వినపడి ఆయనకి. ఏంటి మాట? బయటకు డోర్ తీసుకుని బయటకు వస్తే వాళ్ళు అటు పరుగు ఇటు పరిగెత్తున్నారంట. అప్పుడు ఏం జరిగిందంటే కెప్టెన్ చెప్పాడు, ఈ ఓడ ఒక ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నదని చెప్పాడు. మరి మనమందరం అపాయంలో ఉన్నాము అన్నప్పుడు అయితే ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కెప్టెన్ దగ్గర పోయి, అవునండి చాలా ప్రమాదంగానే ఉంది, మా ప్రయత్నం మేము చేస్తున్నాము, మేము చేయవలసిందంతా కూడా చేసామన్నాడంట. అప్పుడు జాన్ వెస్లీ గారు అంట, అయితే మనం చేయవలసిన ఇంకొక పని ఉందన్నాడంట. ఏంటది అడిగాడంట కెప్టెన్. అదేంటంటే ప్రార్థన. ఇప్పుడు మనం అందరం కలిసి ప్రార్థన చేద్దాం అని చెప్పి అందరిని కూడా సమకూర్చి ప్రార్థన చేశాడంట. కొద్ది నిమిషాలు ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు సృష్టి అంతటి మీద అధికారం కలిగిన వాడివి, సముద్రం మీద అధికారం కలిగిన వాడి, అన్నీ నీ చేతుల్లోనే ఉన్నాయి ప్రభువా మేము క్షేమంగా వెళ్ళినట్లుగా సహాయం చేయి అని చిన్న ప్రార్థనే, పెద్ద ప్రార్థన కాదు, చిన్న ప్రార్థన చేసి ఆమీన్ అని చెప్పి మళ్ళీ పుస్తకం తీసుకొని తన రూమ్లోకి పోయాడంట. కొద్ది నిమిషాల తర్వాత మరి సముద్రం నిమ్మలం అవటం ప్రారంభించింది. కెప్టెన్ అనౌన్స్మెంట్ చేశాడంట, ఇక ప్రమాదం ఏమీ లేదు, సముద్రం ఓడ క్షేమంగానే పోతుంది. ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అంటే నేను ఏం చెబుతున్నానంటే, మనం కలవరపడొద్దు. కొన్ని వార్తలు విన్నప్పుడు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రభువా నీకు తెలుసయ్యా, అన్నీ నీకు తెలుసయ్యా, నిన్ను మించింది, నిన్ను దాటిపోయేది ఏది లేదు కదా ప్రభువా అని మనం ప్రభువు చేతులకు అప్పగించుకోవాలి. కనుక ప్రభువు చెప్పింది ఏంటంటే ప్రార్థన చేయమన్నాడు. ఏం చేయమన్నాడు? ఎక్కువగా మీరు ప్రార్థన చేయండి, నన్ను వెంబడించండి, రక్షణ పొందండి, నా యొద్దకు రండి, నా మీద విశ్వాసం ఉంచండి. ఇంకేం చెప్పాడు? జాగ్రత్త గురించి చెప్పాడు ప్రభు. జాగ్రత్త గురించి చెప్పాడు. సువార్తలు మీరు చదువుకుంటే ఈ విషయాలను మీకు అర్థమవుతాయి. ప్రభువు చెప్పిన జాగ్రత్తలో 4, ఈ ఒక్క మాట మీద హెడ్లైన్ పెట్టుకొని 4 సువార్తలు చదవండి. ప్రభువు ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమన్నాడు, అదో జాగ్రత్తలు. కనుక జాగ్రత్తగా ఉండాలి. వినే మాటల విషయమై జాగ్రత్తగా ఉండాలి, మాట్లాడే మాటల విషయమై జాగ్రత్తగా ఉండాలి, చూచే చూపుల విషయమై జాగ్రత్తగా ఉండాలి, బోధ విషయమై జాగ్రత్తగా ఉండాలి. ఇలా చెప్పాడు అనమాట. కొన్ని జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్త కలిగిన వాళ్ళంగా మనం అజాగ్రత్త పరులంగా మనం ఉండొద్దు, జాగరూకులంగా మనం ఉండాలంటాడు. జాగ్రత్తగా ఉండండి. ఇంకేం చెప్పాడు? మెళుకువగా ఉండండి, సిద్ధపడి ఉండండి అన్నాడు. మెళుకువగా ఉండండి. ఏ విషయంలో? ప్రార్థన విషయంలో మెళుకువ కలిగి ఉండండి. నా రాకడ కొరకు సిద్ధపడి ఉండమన్నాడు. దేవునికి స్తోత్రం. పిల్లలు, ఈ మాటలన్నీ ప్రభువు చెప్పిన మాటలు. కనుక దేవదూతలు ఈ స్త్రీలతో ఏం చెప్పారు చెప్పండి? ఆయన మీతో చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకోమన్నాడు. అంటే ఇన్ని చెప్పాడు యేసు ప్రభు. వీటితో పాటు పిల్లరా మరి ఒక్క మాట చెప్పాడు.
అది చెప్పుకొని మనం ప్రార్థన చేసుకుందాం. మరొక మాట ఏంటంటే, నేను చదివించిన మూల వాక్యంలో 5:24 మరొక మాట, యోహాను సువార్త 5:24 మరొక మాట, యేసు ప్రభు చెప్పిన మాటల్లో, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు, తీర్పులోనికి రాక, అదుగో ప్రభువు చెప్పిన మాట, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా, ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలా. యేసు ప్రభు చెప్పిన అనేకమైన మాటల్లో ఈ మాట ఒకటి. ఏ మాట చెప్పాడు? నా మాట విని, ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతారో వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోకి దాటుతాడు. అది విషయం పిల్లలు. ఎవరైతే యేసు ప్రభు మాటలు విన్నారో వాళ్ళు తీర్పులోనికి రారు. తీర్పు అనేది ఒకటి ఉంది, మనందరికీ ఏముంది? తీర్పు అనేది ఉంది. యేసు ప్రభుని నమ్మిన వాళ్ళకి తీర్పు లేదు, నమ్మని వాళ్ళందరూ కూడా తీర్పు ఉన్నది. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 31వ వచనం చూడండి. అపోస్తల కార్యాలు 17:31 ఇలాగున్నది, ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయడి. అద్దుగో తీర్పు తీర్చబోయేడు ఒక దినము. ఎవరు తీర్పు తీరుస్తారు? యేసు ప్రభు తీర్పు తీరుస్తాడు. అలాగనే రోమా పత్రిక 8:31-32 కూడా చూడండి. దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇవ్వడు? దేవుని చేత ఏర్పరచబడిన వాని మీద నేరం మోపువాడెవరు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే, శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసే. పిల్లరా, తీర్పు తీర్చువాడు, రెండవది శిక్షించువాడు యేసు ప్రభు. పిల్లరా, ఒకప్పుడు ఇప్పుడు మన కాపరిగా ఉన్నటువంటి యేసు ప్రభువే రెండోసారి తీర్పరిగా రాబోతున్నాడు. ఇప్పుడేమో కాపరి, నమ్మిన వాళ్ళ కాపరి, ఈయనే రేపు రెండవ రాకళ్ళు ఏమవుతున్నాడు? తీర్పరిగా అందరికి తీర్పు తీర్చబోతున్నాడు. ఎవరైతే ఆయన తీర్పులో సరైన వారుగా లేరో వారందరిని ఆయనే శిక్షించేవాడు ఉన్నాడంట. కనుక మన విషయం తీర్పు ఉన్నది. యేసు ప్రభువుని నమ్మిన వాళ్ళకి తీర్పు లేదు, నమ్మని వాళ్ళకి తీర్పు ఉంది. నమ్మనోళ్ళు ఏ తీర్పు ఏంటి? ఆ తీర్పు ఏమిటంటే, ఒకసారి మీరు యోహాను సువార్త, దేవునికి స్తోత్రం పిల్లరా 3:19 అనుకుంటా, 3:19 చూడమ్మా. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోకి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగుని ప్రేమింపక, వెలుగు వచ్చింది లోకానికి, మనుషులు ఏం చేశారంట? వెలుగుని ప్రేమించక తమ క్రియలు చెడ్డవైనందున చీకటినే ప్రేమించారంట. ఇంతకు చీకటి ఎవరు? వెలుగెవరు? వెలుగంటేనేమో యేసు ప్రభు, చీకటి అంటేనేమో సాతానుడు. అది వెలుగంటే ఎవరు? నేను లోకానికి వెలుగునన్నాడు యేసు ప్రభు. కాబట్టి వెలుగుని ద్వేషించారు. వెలుగుని ద్వేషించే వాళ్ళందరికీ తీర్పు ఉంది. అది తీర్పు ఉంది. వెలుగుని ద్వేషించే వాళ్ళందరికీ కూడా మరణం ఉందంట. ఏముంది? తీర్పులోనికి రాక మరణములోండి జీవములోనికి పిల్లలు. ఎవరైతే వెలుగును ప్రేమించలేదో, ఎవరైతే యేసు ప్రభువుని నమ్ముకోలేదో, రక్షణ పొందుకోలేదో వాళ్ళకి 2 ఉన్నాయి, 3 ఉన్నాయి కూడా అవసరమైతే. ఒకటి తీర్పు, 2 మరణము, శిక్ష. ఇవి ఉన్నాయి అన్నమాట. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? తీర్పు, ఆ అన్యాయపు తీర్పు తన మీద తీసుకున్నాడు, మరణాన్ని తన మీదకు తీసుకున్నాడు, మన శిక్షను ఆయన భరించాడు. అది ఆదామును బట్టి మనకు వచ్చిన తీర్పు, ఆదామును బట్టి మనకు వచ్చిన మరణము, ఆదామును బట్టి మనకు వచ్చిన శిక్ష, ఈ 3 కూడా యేసు ప్రభు తన మీదకు తీసుకున్నాడు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు లేదు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి మరణం లేదు. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారికి నరక శిక్ష లేదు, నరక శిక్ష లేదు. ఎవరైతే నమ్మలేదో ఈ 3 వాళ్ళ మీద ఉన్నాయమ్మా, ఈ 3 వాళ్ళ మీద ఉన్నాయి. ఎవరైతే నమ్మిన వారు ఉన్నారో ఈ 3 వాళ్ళు తప్పించబడతారు.
నా మాట విని అన్నాడు కదా. నా మాట విని ఎవరైతే నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతారో వారికి తీర్పు లేదు, మరణం లేదు, శిక్ష లేదు. ఉంది కదా. ఎక్కడుందన్నమాట? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలు. క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. అలాగే రోమా 8:1. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. ఇప్పుడు క్రీస్తునందున్న వారికి మరణం లేదు, క్రీస్తునందున్న వారికి తీర్పు లేదు, క్రీస్తునందున్న వారికి శిక్ష లేదు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు మనం క్రీస్తులో ఉన్న వాళ్ళమా, క్రీస్తుకు వెలుపల ఉన్న వాళ్ళమా? నేను క్రీస్తులోనే ఉన్న వ్యక్తిని అన్నవాళ్ళు చేయతండి. దేవునికి మహిమగలు. మీకు అర్థమైందా? అంటే క్రీస్తులో ఎట్లున్నారేంటి? క్రీస్తులోకి ఎట్లొచ్చారు? విశ్వాసాన్ని బట్టి, బాప్తిస్మాన్ని పొంది రక్షణ పొందటాన్ని బట్టి క్రీస్తులోకి వచ్చా. అది సంగతి. క్రీస్తులోకి వచ్చినటువంటి నీకు తీర్పు లేదో, క్రీస్తులోకి వచ్చిన నీకు శిక్ష లేదో, క్రీస్తులోకి వచ్చిన నీకు మరణం లేదు. లేదు. నువ్వు ఒకటే ఆలోచించు, క్రీస్తులో ఉన్నావా, క్రీస్తు వెలుపల ఉన్నావా? ప్రభు అన్నాడు. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకోవాలా. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచారో వారు తీర్పులోనికి రాక మరణములోంచి జీవంలోకి దాటిపోయారు. ఇక మరణం వాళ్ళని ఏమీ చేయరు. ఇప్పుడు మనం అనుకున్నాం ఆనందరావు గారు మరణించారు అనుకుంటున్నాం. వాక్యపు వెలుగులో మరణించాడా, ప్రభు దగ్గర ఉన్నాడా? ఏమ్మా, ఏమనుకుంటాను మీరు ఆనందరావు గారి గురించి? వాక్యం నుంచి చెప్పండి. ఎవరైతే ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్ముకున్నారో వారందరూ ఎక్కడున్నారు? నేను ప్రభువుతో కూడా ఉండుటకు ఇష్టపడుచున్నాను అన్నాడు. అంటే ఒక వ్యక్తి ప్రభువునందు ఉండి రక్షణ పొంది చనిపోతే ఎక్కడికి వెళతాడు? ప్రభువు దగ్గరికి వెళతాడు. దేవునికి స్తోత్రం. పరదైసులోకి వెళతాడు, మహిమలోకి వెళతాడు. అదే ప్రభువును నమ్మకుండా, విశ్వసించకుండా, రక్షణ పొందకుండా చచ్చిపోతే ఎక్కడికి పోతాడు? పాతాళంలోకి పోతాడు, అగ్నిలోకి పోతాడు, తీర్పుకు రెడీగా ఉన్నాడు, అక్కడ నరకంలో పోవటం రెడీగా ఉన్నాడు. కాబట్టి పిల్లరా, యేసు ప్రభువు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరైతే విశ్వాసం ఉంచిన వారు ఉన్నారో, ప్రభువు చెప్పాడు కదా, నా మాటలు విని ఎవరైతే నా మాట విని వాటికి లోబడ్డారో, ఆ మాటలకు అనుకూలంగా ప్రవర్తించారో వాళ్ళు తీర్పులోనికి రాక మరణంలోంచి జీవంలోకి దాటున్నారు. నా మాట వింటలేదు, ఏమవుతారు? ఎంత చెప్పినా కూడా పిల్లరా ఏం అర్థం కావట్లే వాళ్ళకి. ఎంత చెప్పినా ఏంటంటే దేవుడు ఎంతవరకు అంటే ఎంతవరకు బాధలు వచ్చినప్పుడు, దేవుడు ఎందుకంటే సమస్యలు వచ్చినప్పుడు, దేవుడు ఎందుకమ్మా, దేవుడు ఏదో వచ్చినప్పుడు అప్పుడు దేవుడు కానీ అన్ని చోట దేవుడా అర్థం కావాలి. అట్లా కాకుండా చేశారన్నమాట. అసలు ఒక వ్యక్తికి దేవుడు ఎందుకు కావాలి అనేది అర్థం కాల మనుషులకి. ఇంకా అర్థమైందా? ఈ వస్త్రం నాకు ఎందుకు కావాలి, నాకు చీర ఎందుకు కావాలి, ఏమా నా సిగ్గును కప్పెట్టుకోవటానికి కావాలి, అర్థం వస్త్రాలు కావాలి. మరి యేసు ఎందుకు కావాలి? యేసు ఎందుకు కావాలి? నరకం తప్పించుకోవటానికి కావాలన్నా పిల్లలు. ఏది ఎందుకు కావాలి? ఈ ఫ్యాన్ ఎందుకు కావాలి? ఈ వాటర్ ఎందుకు కావాలి? ఒక అవసరం ఉందా లేదా? ఒక కారణం ఉందా లేదమ్మా? ఒక కారణం ఉందా లేదా? అవును కదా. మరి యేసు ఎందుకు కావాలి? ఎవరికి అర్థం కాదు. యేసు ఎందుకు కావాలంటే మనం తయారయ్యారు కదా. మరి యేసు ఎందుకు కావాలంటే మీ అబ్బాయి పరీక్షలు రాయబోతున్నాడు, మంచి జ్ఞానం ఇస్తాడమ్మా, అందుకు కావాలి. ఉద్యోగానికి ప్రయత్నిస్తున్నాడు, ఉద్యోగాలు ఇంటర్వ్యూలో పాస్ అవ్వాలా. యేసు ప్రభు ఎందుకు కావాలి? ఒక ఇల్లు కట్టుకోవాలి. ఏదో భౌతికమైనటువంటి విషయాలను ముడిపెట్టి అట్లా యేసు ప్రభువుని పిల్లరా ఒక కారణం కొరకు యేసు ప్రభు ఉంటే ఇంకొక లేనిపోయిన కారణాలన్నీ చూపిస్తున్నారమ్మా. అసలు కారణాలు చూపెట్లా. యేసు ప్రభు ఎందుకు కావాలి మనిషికి ఇవేమి చూపెట్లా. అసలు కారణాలు చూపించకుండా వేరే కారణాలు చూపిస్తున్నారు. అవి అసలైన కారణాలు కాదు. అసలు యేసు ప్రభు ఒక వ్యక్తికి ఎందుకు కావాలి అంటే నరకం తప్పించుకోవటానికి కావాలి, పాపాలు పోవటానికి కావాలి, శిక్ష తప్పించుకోవటానికి కావాలమ్మా, అందుకు కావాలి. లేకపోతే యేసు ప్రభు అవసరం లేకపోతే నువ్వు పాపాల మూటగానే ఉంటావు. యేసు ప్రభు నువ్వు హృదయంలో చేర్చుకోకపోతే పాపివే. యేసు ప్రభు హృదయంలో చేర్చుకోకపోతే నరకమే. యేసు ప్రభు హృదయంలో చేర్చుకోకపోతే తీర్పు ఉంది నీకు. ఈ గాస్పల్ ఏది? ఈ గాస్పల్ లేదమ్మా. ఈ గాస్పల్ చెబితే వచ్చేవారం కృతజ్ఞత కూటమి ఏది? మరి కృతజ్ఞత కానుకేది? ఎన్ని రకాల కానుకలు కావాలి?
మొక్కుబడి కానుకలు తెచ్చారా? కృతజ్ఞత కానుకలు తెచ్చారా? సందా తెచ్చారమ్మా? పిల్లారా తెత్తారు. యేసు ప్రభు అర్థమైతే నువ్వు చెప్పాలంటాయా? నేను అంటా కదా, నా పిల్లలకు నేను చెప్పాను, ఒక అవసరత చెప్తున్నాం అంతే. అమ్మ మనం ఇలా జరిపించబోతున్నాం, ప్రార్థన చేయండి, సహకరించండి. అమ్మ ఇంటికి వచ్చి అడిగాను, ఇంటికి వచ్చి పుస్తకం ఏమైనా తెచ్చానమ్మా? ఏమన్నా 10 మంది పెద్దలు ఏమైనా బయలుదేరారు? మన పెద్దలు జరుగుతుంది, తరీరా జరుగుతుంది, ఫలానా ఆయన మటన్ కోస్తూ మస్తాను, నూనె డబ్బా ఇచ్చాడు, ఇంకేం వస్తానమ్మా, ఫలానా మస్తాను. ఎవరింది? ఎందుకు వాళ్ళు ఎందుకు ఇవ్వాలి అసలు? నువ్వు చేసే పని ఏంది, వాళ్ళు ఇవ్వటమేంది బాబు? బైబిల్ ఏమైనా అర్థమైందా? అన్యజనుల వలన వాళ్ళు ఏది తీసుకొనక బయలుదేరి కనుక దేమా జాగ్రత్త, వాళ్ళు నువ్వే చేర్చుకోవాలయ్యా. 2 యోహాను పత్రిక చదవండి. వాళ్ళు ఏమి తీసుకోక బయలుదేరారు కాబట్టి వాళ్ళకి ఏదైనా అవసరం ఉంటే నువ్వు సహోదరునిగా నువ్వు హెల్ప్ చేయి. ఇవాళ లైవ్లో మంచి సంగతి కాబట్టి చెబుతాను. ఒక చోటకు వెళ్ళాం, మంగళగిరి దగ్గర, అదే మందిరం కాలిపోయింది కదన్న, 1,50,00,000 దగ్గర 2 కోట్ల విలువ కలిగిన చర్చ్ అనేది. ఎన్ని కోట్లు? 2 కోట్లతో కట్టిన చర్చ్ అది. ఎకరం స్థలంలో అంతా కూడా ఏసీ అన్నమాట, సెంట్రల్ ఏసీ అన్నమాట. లోపల ఎలాంటి ఫ్యాన్లు అలాంటివి ఉండవు, అంత ఏసీ అన్నమాట. తర్వాత అందులో వాడబడిన వస్తువుని విలువైనటువంటి సౌండ్ సిస్టమ్ కాలిపోయింది. ఏం జరిగిందో తెలియదు. చర్చ్ అంతా కూడా బొగ్గైపోయిందమ్మా, బొగ్గైపోయింది. ఈరోజు వెళ్ళాం మేము, కొంతమంది సేవకులు వెళ్ళాం. నేను ప్రార్థన అందరూ చేశారు. నేను కొంత కానుక ఆ సేవకునికి ఇస్తుంటే అసలు తీసుకోలేదమ్మా. వద్దు బ్రదర్, వద్దు, దేవుడిస్తాడు, అట్లా వద్దు, డాడీ వద్దన్నాడు, అట్లా వద్దని ఎంతో బతిమలాడితే తప్ప కానుక తీసుకోలే. బ్రదర్ ఇంత నష్టం కలిగింది కదా అంటే ఆ కానుక ఇవ్వటానికి చాలా టైం పట్టింది నాకు. ససేమే వద్దన్నాడు. అసలు వాళ్ళ నాన్నగారి దగ్గర పోయాం. అసలు ఆ చర్చి ఎందుకు కట్టాను తెలుసా? ఆ చర్చి ఒక సాక్ష్యం ఉండాలని కట్టాను బ్రదర్స్. ఈ చర్చి ఎక్కడ కూడా డొనేషన్ లేకుండా, ఫండ్ రేజింగ్ చేయకుండా కట్టిన చర్చి అని సాక్షార్థంగా ఉండడానికి ఆ చర్చి కట్టే నేను. కానీ ప్రభు చిత్తం ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు. ఇప్పుడైనా అదే నిర్ణయం. ఇప్పుడు అదే వాళ్ళు చెప్పారంట. ఆ కాలనీ వెంటనే ఎవరన్నా సరే మా కోసం మా ఫోన్పే నెంబర్లు అయ్యి అడుగుతారు, దయచేసి మీరు అలా పంపొద్దు, దానికోసమని ఎవరు మిమ్మల్ని చేసినా మీరు మోసపోవద్దు అని వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళ నాన్నగారు వాళ్ళ కుమారులు ఇద్దరు. అట్లా మీరు మా కొరకు ఏది పంపొద్దు, మా కోసం ప్రేయర్ చేయండి చాలు, మా కోసం ప్రార్థన చేయండి, మీరు ఏం పంపొద్దు మాకు డబ్బులు. మీరు ఇట్లా దీనికోసం అని ఎవరైనా అడిగినా మేము మాకు వెంటనే ఫోన్ చేయండి అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు యూట్యూబ్లో. ఎంత విశ్వాసం చూసా. ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ కుమారుడు దగ్గర పోయాం, తర్వాత వాళ్ళ నాన్నగారి దగ్గర పోయాం. ఆయనే మన దగ్గర అలా మన బ్యాడ్ అదే పిల్లరా. చాలామంది సేవకులు మనం పిలిచాం, కానీ బేతు వివేక్ గారిని ఎప్పుడు మనం పిలిచారు. కానీ మీరు విన్నారో లేరో, మంచి దైవ సేవకుడు ఆయన, పెద్దవాడు, చక్కని వాక్యం చెబుతారు. ఇద్దరు కూర్చున్నప్పుడు ఆయన కూడా అదే, ఆయన ఆ విశ్వాసం చూసి నేను సిగ్గుపడ్డా. మీరు ప్రార్థన కొనసాగించండి, మా కోసం ప్రార్థన చేస్తూ ఉండండి అని అంటున్నాడు ఆయన. ప్రభువు తప్పకుండా, ప్రభు ఏదో అద్భుతం చేయబోతున్నాడు. అర్థమైందా? మందిరం కాలింది కానీ మా దర్శనం కాల్లా, మందిరం కాలింది కానీ మా పిలుపు కాల్లా, మందిరం కాలిపోయింది కానీ వాళ్ళ ధైర్యం అమ్మా, మా విశ్వాసం చెదరలా. 2 కోట్ల మందిరం. ఎంత మందిరం అది? 2 కోట్లతో కట్టిన మందిరం. చూస్తే మీరు బిత్తరపోతారు. ఒకసారి పోయిరండి, మంగళగిరి దగ్గరేగా, ఆ పరిస్థితి అంతా చూస్తారు. అంతా ఎకరం స్థలంలో కట్టినటువంటి మందిరం. అంటే నేను చెబుతున్నాను, విశ్వాసం కలిగి ఉండాలంటున్నాను. విశ్వాసం కలిగి ప్రభు ఇస్తాడు మనకి, ప్రభు ఇస్తాడు. మనం నమ్మకం ఉంటే ప్రభు ఇస్తాడు. అన్నిటి ముందు పోయి చేయి చాపేది ఏందయ్యా? రక్షణ దగ్గర పోయి చేయి చాపేది ఏంది అంటున్నా? కోపం వస్తున్నా మీకు? రక్షణ పోయి ప్రభు రక్తంలో కడగబడ్డం, ఇది దైవ సంబంధమైన కార్యక్రమాలు. దేవుడు ఇవ్వడా మనకి, ఇవ్వడా? ఒకరు వాళ్ళు పిలిచిస్తే అది వేరమ్మా. మళ్ళీ చెబుతున్నాను,
వాళ్ళు ఏదన్నా పిలిచి, బ్రదరు మీది ఏదైనా కార్యక్రమం జరుగుతుందంట కదా ఏదన్నా అంటే అది వేరు, నువ్వు అడగటం వేరు. వాళ్ళు ప్రేరేపించబడి తీసుకొచ్చి నీకు ఇవ్వటం, అన్యజనుల ఇష్ట వస్తువులని తీసుకురాబడతాయని మాట ఉంది హగ్గయిలో. అంటే వాళ్ళు తెస్తారంట మందిరం దగ్గరికి, వీళ్ళు అడగరు. పిల్లరా, విశ్వాసం కలిగిన వాళ్ళంగా మనము ఉండాలి. ఆ మాట కోసం ఇదంతా చెప్పా. యేసయ్య మనకు చాలు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు మరణంలోంచి జీవంలోకి అది దాటి ఉన్నాడు అన్నాడు. కనుక యేసు ప్రభుని నమ్మినప్పుడు తీర్పు లేదు, మరణం నుంచి మనం జీవంలోకి దాటిపోయాం. అది నరకమనే ఆ పరిస్థితి నుంచి మనం దాటిపోతాం. యేసు ప్రభు మాటలన్నీ కూడా మనం ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ఏ చేయమన్నాడో అది మనం చేయాలి. ఆయన చెప్పిన మాటల్లో చివరి మాట ఏమిటంటే, ఈ సందర్భాన్ని బట్టి మనం చెప్పుకునే మాట ఏంటంటే, ఎవరైతే యేసు ప్రభు మాట విని ఆ ప్రకారం చేశారో మనకు తీర్పు లేదు, మనకు మరణము లేదు. మనం పరలోకంలో ఉంటాము, తండ్రితో పాటు మనం ఉంటాం. ఒకవేళ మనం మరణించి పూడ్చిపెట్టబడతామేమో, మళ్ళీ మనం లెగుస్తాం. ఆ నిరీక్షణ మనకి ఉన్నది. కనుక యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలి. చనిపోయిన ఆనందరావు గారు అలాంటి వాడే, విశ్వాసం ఉంచి చనిపోయాడు. కనుక మనం కూడా యేసు ప్రభుని విశ్వాసం ఉంచాలి. ఆయన మాటలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ మాటల్లో మనం బ్రతకాలి. ఆయన మాటలే నిత్య జీవము అనే మాట. యేసు ప్రభు మాటలు ఏంటంట? నిత్య జీవపు మాటలు. అది పేతురు అన్నాడు కదా, పేతురు అన్నాడు, ఎవని యొద్దకెళ్ళుదునయ్యా యేసయ్యా అద్వితీయ సత్యదేవుడా, ఎవనితో నిన్ను పోల్చెదనయ్యా యేసయ్యా అసమాన తేజోమయుడా, ఎవని యొద్దకెళ్ళుదునయ్యా యేసయ్యా అద్వితీయ సత్యదేవుడా, ఎవనితో నిన్ను పోల్చెదనయ్యా యేసయ్యా అసమాన తేజోమయుడా, ఆరాధ్యుడా అద్వితీయుడా, ఆరాధ్యుడా అద్వితీయుడా, అసమానమైన తేజోమయుడా, అసమానమైన తేజోమయుడా, ఆరాధ్యుడా అద్వితీయుడా, అసమానమైన తేజోమయుడా, ఆరాధ్యుడా. ఎవని యొద్దకెళ్ళుదునయ్యా యేసయ్యా అద్వితీయ సత్యదేవుడా, ఎవనితో నిన్ను పోల్చెదనయ్యా యేసయ్యా అసమాన తేజోమయుడా, సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సమాధాన సంతోషము కలిగించువాడవు, సమృద్ధి జీవమును నాకిచ్చువాడవు, సమాధాన సంతోషము కలిగించువాడవు, నిత్య జీవపు మాటలు నాకిచ్చువాడవు, నిత్య జీవపు మాటలు నాకిచ్చువాడవు, నిత్య మహిమలో నన్ను చేర్చువాడవు, నిత్య మహిమలో నన్ను చేర్చువాడవు, ఆరాధ్యుడా అద్వితీయుడా, అసమానమైన తేజోమయుడా, ఆరాధ్యుడా అద్వితీయుడా, అసమానమైన తేజోమయుడా, ఎవని యొద్దకెళ్ళుదునయ్యా యేసయ్యా అద్వితీయ సత్యదేవుడా, ఎవనితో నిన్ను పోల్చెదనయ్యా యేసయ్యా అసమాన తేజోమయుడా, ఆరాధ్యుడా అద్వితీయుడా, ఆరాధ్యుడా అద్వితీయుడా, అసమానమైన తేజోమయుడా, అసమానమైన తేజోమయుడా, ఆరాధ్యుడా అద్వితీయుడా, అసమానమైన
అసమానమైన తేజోమయుడా, అసమానమైన తేజోమయుడా. నిత్య జీవపు మాటలు మాకిచ్చువాడవు, నిత్య మహిమలో మమ్ము చేర్చువాడవు. ఏ మాటలు ఏ మాటలు? చాలా మంది పోయారంట. అదా పిల్లరా, ఆలోచించాలి. పోవటం వాక్యానుసారం, ఉండడం వాక్యానుసారం. చెప్పండి, ఎందుకు పోయినట్టు? అసలు ఏదో మాట నచ్చలే కదా. యేసు ప్రభు ఒక్క మాట, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడి అనేటప్పుడు కల్లా వాళ్ళకు భయం వేసింది. ఈయనేందా శరీరం తినమంటాడు, రక్తం తాగమంటాడు? ఏమో నరమాంస భక్షులమా మనం? ఏమా మనిషి శరీరం తింటామా? మనిషి రక్తం తాగుతాం? ఆ మాట అన్నాడంట. అక్కడి నుంచి అనేకులు వెనుదీసి వీరైపోయిరి అని ఉంది. పిల్లరా, అది తప్పనిసరి పరిస్థితి చెబుతున్నాను. కలవరపడదు, భయపడకూడదు. అప్పుడు దేవుని సేవ జరుగుతున్నప్పుడు, వాక్య ప్రకటన జరుగుతున్నప్పుడు, నమ్మకంగా నడుస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు జరుగుతుంటాయి. ఎక్కడో వాక్యం కొట్టింది, అక్కడ లోబడాలి. ఓహో, వాక్యం వచ్చింది, ఆ వాక్యం దగ్గర ఇప్పుడు ఏది అటా ఇటా ఒక విధానం వచ్చింది. అక్కడ ప్రేమ, ద్వేషం, సమాధానం, ఐక్యత అట్లొచ్చిందన్నమాట. అప్పుడు ఎటో ఒకటి అడిగేయాల్సిందే. ఊరకొత్తి పోతాను, ప్రార్థన చేసుకొని పోతాను అంటే కుదరదు. ఒక పోటీ వచ్చింది దగ్గర, ఒక సందర్భం వచ్చింది, ఒక సమయం వచ్చింది. రెండు వస్తాయి, సమాధానం వచ్చింది, అసమాధానం వస్తాయి. ఇప్పుడు ఏది కావాలి? నేను కావాలి, నువ్వు కావాలనేది. సమాధానం వైపా, అసమాధానం వైపా, ప్రేమ వైపా, ద్వేషం వైపా? అప్పుడు ఒక నిర్ణయం చేసుకోవాల్సి వచ్చింది. నువ్వు ఈ రెంట్లో నువ్వు చూసుకోవాలా. ఈ ప్రేమ, సమాధానము, ఈ ద్వేషము, అనైక్యత, ఈ రెంట్లో యేసు ప్రభు వారు ఏ వైపు ఉంటే మెచ్చుకుంటాడు అప్పుడు చూసుకోవాలన్నమాట. అంటే యేసు ప్రభు ఏ వైపున ప్రేమను, ద్వేషాన్ని, ఏది కావాలంటాడు అప్పుడు నువ్వు చూసుకొని యేసు ప్రభుకి ఏది ఇష్టమో అందులోకి రావాలి. అందులోకి రాకపోతే తేడే కదా. మరి అందులోకి రావాలి, తేడా. కనుక పిల్లరా, నమ్మకంగా ఉండాలి. మనం ప్రభువులో నమ్మకంగా మనం ఉండాలి. 100% దేవుని వాక్యాన్ని మనం కట్టుబడి మనం బ్రతికే వారంగా ఉండాలి. అర్థమైందా? చాలా మంది వెళ్ళిపోయారంట కదా. ఒక్కోసారి ఏముంది, విషయంలో బాగానే ఉన్నాను అనుకుంటా నేను. కాపాడే విషయంలో కొద్దిగా జ్ఞానం లేనోడిని. ఆత్మను కాపాడుకోవటం తెలియదు నాకు. అది అక్కడ మైనస్ ఉంది. ఒకవేళ అదే ఇందాక సేవకులు అదే మాట చెప్పారు. రెండు బాధ్యతలు నమ్మకం ఉండాలి. మేపటం గొప్పతనం కాదు బాబు. ఏదో వాక్యం చదివి అందులోంచి ప్రభు మాటలు తీసుకొని చెప్పటం గొప్పతనం కదా. కాపాడాలి ఆత్మను కాపాడాలి. పుంజుకుంటాయి శత్రువులు. ఏం చేస్తాయి? ఆత్మను లాక్కోవటానికి. గొర్రెలు కాస్తున్నప్పుడు తోడేలు ఏం చేసింది? అడవులకు తీసుకెళ్ళాము కదా. సింహాలు, ఆ గొర్రెల కోసం సింహాలు, తోడేళ్ళు అది ఉంటాయి, ఎలుగుబంట్లు ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోవాలి. మరి ఏ సింహం గొర్రె మీద కాసుకొని ఉందో ఆ జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం నన్ను అలా అన్నారు అనుకో, మరి యేసు ప్రభుని ఏమన్నావు? నీకు జ్ఞానం లేదులే అన్న. లేకపోతే ఇంత నష్టం ఎందుకు జరిగింది? అవును కదా, ఇంత నష్టం. నీ ముందు దాదాపుగా 1000 మంది కూర్చోవాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ఇంతమంది ఎందుకు కూర్చున్నారు? నీ జ్ఞానం లేదు. నీకు సరైన జ్ఞానం ఉంటే ఎందుకుంటారు? అందరూ ఉండరా అని నన్ను అన్నారు ఒకవేళ. మరి యేసు ప్రభుని ఏమంటారు అంట నేను. మరి యేసు ప్రభు దగ్గర కూడా లేరుగా. ఎవరు 12 మంది తప్ప ఇంకెవరు లేరంట అక్కడ. ఒక మాట నచ్చక వెళ్ళిపోయారు. 12 మంది ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు కదా, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు? ఎవని యొద్దకెళ్ళుదుమయ్యా యేసయ్య. ఎక్కడికి పోతామయ్యా? నిన్ను వదిలిపెడితే మాకు లైఫ్ ఉందా? జీవితానికి విలువ ఉందా? అర్థం ఉందా? భక్తి విడిచిపెట్టే విలువే ఉండదు. గౌరవం, జీవితానికి ధైర్యం. ఆయన వదిలిపెట్టుకుంటే ఏముండదు. కనుక ప్రభువుని గట్టిగా పట్టుకోవాలి. అది చివరి మాట నేను చెప్పేది. ప్రభువుని గట్టిగా మనం పట్టుకోవాలి. మనకు కావలసినవన్నీ ఆయనలోనే ఉంది. ఆయన మనకు ముఖ్యమైన వ్యక్తి. కానీ ఇంకా ఎవరు కూడా ముఖ్యమైన వ్యక్తులు కానే కాదు. చిన్న చిన్న విషయాల కోసం, వాటి కోసం, వీళ్ళ కోసం. అర్థమైందా? మనం ప్రభువుకు దూరం కాకూడదు. అవన్నీ ఒకటి, ఈ ఆత్మీయ జీవితం అది ఒకటి. రెండు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని, భౌతిక జీవితాన్ని.
జాగ్రత్తగా చూసుకుని ఏది ఇంపార్టెంటో దాని మీద మనం దృష్టిని మనం ఉంచాలి. యేసు ప్రభు మనకు సరిపోయినా దేవునికి స్తోత్రం. ఆయన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం, ఆయన మాటల్లో మనం నడుద్దాం. దేవుడి ఈ వాక్యము మనందరి కొరకు దీవించునుగాక, మన హృదయాల్లో ఫలింపజేయునుగాక.